ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కౌంటింగ్ హాల్ లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రము కౌంటింగ్ ఏజెంట్లుగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లను అయితే పెట్టడం జరిగింది. దానిలో ప్రధానంగా బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, అలాగే వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు, అలాగే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అందరినీ కూడా ఈ యొక్క కౌంటింగ్ ఏజెంట్లుగా మాత్రం పెట్టడం జరిగింది. ఎలాంటి లోపట ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా వీరిని పెట్టినట్టుగా దానిలో సూత్రప్రాయంగానే కేసీఆర్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్లో భాగంగానే ఈ యొక్క మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లను పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక నవీన్ యాదవ్ కౌంటింగ్ హాల్కి వచ్చి కంటే ముందు ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ గుడి రెండు దేవతలకు సంబంధించినటువంటి దర్శనాలను చేసుకొని మరి ఈ యొక్క ప్రాంగణానికి అయితే రావడం జరిగింది. మొత్తం మీద కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ ఏజెంట్లకు ఖచ్చితంగా వారికి జారీ చేసినటువంటి పాస్ ఉంటే మాత్రమే ఇక్కడికి అనుమతి చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక కౌంటింగ్ సెంటర్లోకి ఇద్దరు ఏజెంట్లను వెంటబెట్టుకుని వచ్చినటువంటి సునీతకు ఒక రకంగా చెప్పాలంటే చేదు అనుభవం ఎదురైంది. ఒక ఏజెంట్ మాత్రమే అనుమతించినటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక మొదటి నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం, ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన పలు రకాలైనటువంటి విమర్శలు చేస్తూనే వస్తూ ఉంది. ఆ విమర్శలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈరోజు వచ్చేటువంటి తీర్పు తర్వాత ఏమి మాట్లాడతారు అనేటువంటి ఒక ప్రశ్న మాత్రము మనకు తలెత్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా 101 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. 101 పోస్టల్ బ్యాలెట్లను మొదటగా లెక్కించనున్నారు. 101 పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు తర్వాత బ్యాలెట్లను ప్రధానంగా ఏదైతే ఈవీఎం మిషన్లు ఉన్నాయో ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. మరి 59 మంది యొక్క ఎలక్షన్స్లో పాల్గొన్నటువంటి సందర్భంలో, ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సందర్భంలో విజయం ఎవరిని వరిస్తుందా అనేటువంటి విషయం తెలవాలంటే 1 గంట వరకు అయితే ఆగాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.